చి గురిలా జాంకాయ తిన్నట్టు ఆడాల ముందు కొంచెం పద్ధతిగా తినరా. మావా రే బావా ఏమైపోయారా? బావా తన ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా. భూషణ్ ఇంట్రడ్యూస్ చేసిందిరా. కొంపదీసి మొగుడా? భూషణ్ తన బాయ్ ఫ్రెండ్ రా. ఆహా బావా తనెందుకు నిన్ను వద్దు వద్దు అంటుందో నీకు తెలుసా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు తనకు అక్కర్లేదురా. నా షర్ట్ కదరా, వెళ్ళి అమ్మాయి మొగుడు షర్ట్ పట్టుకో. బాయ్ ఫ్రెండ్ రెండు ఒక్కటే. శ్రీరాఘవ సినిమాలు ఎన్ని చూసాం. ఆయన్ని తరివేసి ఆ ప్లేస్ లో నువ్వు సెటిల్ అయిపో. నీ లవ్కు మేము హెల్ప్ చేస్తాం. ఏంట్రా? జపాను కరెక్ట్ మామ్స్. చూసావా ఆఫ్రికా జపాన్ ఒప్పంద పత్రాలు సంతకాలు పెట్టారు. బావా వాడేరా భూషణ్. చూడ్డానికి ముదురు ములక్కాళ్ళ ఉన్నాడు, తన్నులు తినడానికి ఆంతి వేళ వస్తున్నాడు చూడు. ఏ వంకత వాడిని కొట్టాలరా? బాబా నిష్కారణంగా గొడవెట్టుకోవాలంటే యూనివర్సల్ గా రెండే దారులు ఉన్నాయి. నిన్ను పట్టుకొని ఏ జాన్ అన్నాడు అనుకో, ఏ అంటావా అని రైట్ లో ఒకటి పీకు. హాయ్ రా అని కూసాడనుకో, హాయ్ అంటావా అని లెఫ్ట్ లో ఒకటి పీకు. అమ్మాయి కోసం కొట్టుకోకూడదని చెప్పిన మనమే కొడితే ఎలా రా? బావా అమ్మాయి కోసం కొట్టుకోకూడదు, కానీ లైఫ్ కోసం కొట్టుకోవచ్చు. నేను కన్విన్స్ కాలేనురా. బ్రదర్ జాన్ ఎనఫ్ రా, కొట్టే. మీద చెయ్యకు. ఏంట్రా ఓకే ఫ్రెండ్, నీ పని అయ్యాక రా, మేము కాదర్ వెయిట్ చేస్తాం. రండిరా. ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఆఫ్టర్ ఆల్ 500 పెట్టుకుని తిరుగుతున్నాడు. సరే ముందుకు బావా, వీడు 2 చోట్ల చీట్లేశాడు. నీ ఫిగర్నే కాకుండా ఇంకో ఫిగర్ కూడా లైన్ లో పెట్టాడు. అరే బావా వీడి లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇంగ్లీష్ మొహానికి ఇంగ్లీష్ సాంగ్. అదే దవడ సైడ్ అయింది కదా అందుకు. చెప్పరా. ఫోటో వైఫ్, కీర్తు వైఫ్, బెస్ట్ ఫ్రెండ్, సిస్టర్ టైప్. ఏంటి బావా వైఫ్ సిస్టర్ గెస్టర్ అంటున్నాడు? ఏడవకూడదు. నీకేమిష్టం? కోనైస్ ఇష్టమా, పుల్లైస్ ఇష్టమా? ఓకే, ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్పకూడదు, ఎవ్వరిని తీసుకురాకూడదు. అర్థమైందా? గుడ్ బై కదా. పో ఏడవకూడదు. రేయ్ ఏంటి బావా నోరు లేని ఓ అమాయకుని పట్టుకుని కొట్టా. పోన్లే బావా, ఆయన కొట్టినందుకు నీకు హ్యాపీ కదా? ఐఎమ్ వెరీ హ్యాపీ రా. కమాన్ లెట్స్ ప్లే. ఏ బాల్ ఏంట్రా రే బావా. బుద్ధి లేదు నీకు? నువ్వెవరితో అయినా గొడవపడు, దానికి నా పేరెందుకు ఉపయోగించావు? అవునరా, నాకు నువ్వంటే ఇష్టం లేదు, అందుకే అతను నా బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను. దానికి నువ్వు దీనికోసమేగా నా వెనకాల కుక్కలప్పటి తిరుగుతున్నావు. మళ్ళీ నీ మొహం చూపించుకో. చక్ర బావా తన మనసులో మార్చాలి. చెప్పరా. సరే అరుస్తూ ఎడవకు, చెప్పేడుస్తాను. నేను తాగుపోతున్నట్రా? నేనేమన్నా తాగుపోతున్నా? మరి తిరిగిపోతువా? చెయ్యి తాగు. లేదు బావా, నన్నే బారు మెట్లు ఎక్కించిందిరా. బావా మామయ్య ఇచ్చిన చెక్కును తీసుకుని బ్యాగ్ లో ఉంచుకుని ఎందుకు నిన్ను తిప్పుకోవాలి ఆలోచించు. బాయ్ ఫ్రెండే లేని తను ఓ సోడా బుడ్డిని చూపించి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంటే ఎందుకో ఆలోచించు. అన్నిటినీ మించి నిన్ను బ్రదర్ అని ఎందుకు పిలవాలి? యూ హ్యావ్ టు థింక్ డీప్లీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? చెప్తా ఇన్రా. నీ లవ్వు చల్లగుండా ముందది కొట్టేయి. అది ఏం చెప్తుందో అది చేసేయి. బావా ఇదేం చెప్పలేదురా. చెవిలో ఎట్టుకో, చెప్పుద్ది. అమ్మాయి ఇంటికి వెళ్ళి
బా ఇంటికెళ్ళి గొడవ పెట్టుకోమంటుందిరా. చెప్పింది కదా అజ్జయ్. బయలుదేరు పో పో పో. బా నాకు బూతులు రావు కదరా. ఏం లేదు బావా, ఇలా చూడు. తా ఆ? ఆ, ఇప్పుడు దాన్ని అలా రిపీట్ చేసుకుంటూ పో. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళలోగా అది బ్యాడ్ వర్డ్ గా మారుతుంది. ఓహో. ఆ, దాని పక్కన హిందీ కూని మిక్స్ చేసుకుంటూ పో. ఆన్ ది వేలో ఇంకొన్ని మాటలు నేను కంపోజ్ చేసి పంపుతాను. బయలుదేరు, విజయం నీదే. ఆపు ఆపు, కీర్తనలు కూడా తెలియదా నీకు? తమ్ముడు ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది, వెళ్ళిపో. ఏ బ్రదర్, ఇలా రా. బాల్ తర్వాత ఆడుకోవచ్చు, ఇలా రా. ప్రేమించారా? పరువు పోయిందా? ప్రేమించి పరువు పోగొట్టుకున్నాను బ్రదర్. ఈ లోకంలో ఆడదాని మనసు ఆది నుంచి ఎవరికి అర్థం కాలేదు బ్రదర్. నేను అమ్మాయి దగ్గర పోయి నువ్వే నా లోకం అన్నాను. ఇడియట్ని. అమ్మాయి ఏడుస్తుందంటే మోసం చేస్తోందని అర్థం. అదే అబ్బాయి ఏడుస్తున్నాడంటే మోసపోయాడని అర్థం బ్రదర్. నువ్వెందుకు బ్రదర్ ఏడుస్తున్నావు? నేను గిఫ్ట్గా ఇచ్చిన జూలీ నిన్ను మోసం చేసిందా? ఆ జూలీ కీర్తన ఒకటే బ్రదర్. ఏ బ్రదర్, ఈ విషయం కీర్తనతో చెప్పకే. టర్టీ ఫెలో. లోపలికి రా. ఇప్పుడు రాలేదా వాడితోనే పంపిస్తాను. ఎంత ధైర్యం నీకు? మొత్తానికి ఈ తాగుబోతు కుక్కతో చేరి నీ కుక్క బుద్ధి ఏంటో చూపించావు. ఈసారి బయటకు పోయావో చంపేస్తాను. బ్రదర్ ఎక్కడికి రా? ఇప్పుడు వీడిని ఏం చేయాలి? బావా, తిట్లు కొన్ని అడిగావు కదా, దొరికినీరా? ఎవరు? అవతల ఓ కౌంతి. నీ కీర్తన మాట్లాడుతున్నా. మీ ఇంట్లో ఏమో జాను, చేతిలో ఏమో ఫోను. రే ముద్దు, వాడు తాగొచ్చి నా కొంప ముందు పడున్నాడు. వచ్చి తీసుకుపో. కరెక్టే, అర్థమైంది. కానీ మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే. సుంఠ. లేస్తున్నావేంట్రా? కాఫీ. సినిమా టైం అయింది, తొందర రారా. ఇద్దరు కుర్రాళ్ళు పొద్దునొచ్చి చెక్కు తీసుకుపోయారు కదా, అది చిరిగిపోయిందని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ చెక్కు వాళ్ళకి ఇవ్వు. నేను ఊరికెళ్తే ఇక వచ్చేవారం వచ్చేది. చెక్ వాడుకు లేరు, నెక్స్ట్ వస్తాడు. పోవయ్యా, వెళ్ళు పో. ఓకే. తప్పుగా అనుకోకండి, ఏదో తాగొచ్చుంటాడు. అరే రే, తెలిసిన వాళ్ళు ఇల్లే కదా అని మూల పడుకొని ఉంటాడు. మనసులో ఎట్టుకోకండి. వాడిని 5ంటికి వచ్చి నన్ను కలవమను. ఎక్కడా? అది వాడికి తెలుసు. ఓకే ఓకే.